It's a kind of review of what has been done in the past. గతంలో ఏం జరిగింది, మనం ఏం చేయాల్సి ఉంది, మన చరిత్ర చదువుకుంటాం. చరిత్రలో పలానా రాజు ఏం చేశాడు, పలానా ఉద్యమాలు ఎట్లా ప్రారంభమైనాయి, వాటి వల్ల కలిగిన ఫలితాలు ఏంటి. అదే రకంగా మనం ఈ పాఠశాలలో చదువుకున్నాం. ఎంతమంది అభివృద్ధిలోకి వచ్చాం, ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు, మనం ఇతరులకు ఏ రకంగా ప్రేరణ కావాలి, పాఠశాలను ఏ రకంగా అభివృద్ధి పదంలో పయనించేటట్టు చేయాలి అన్నటువంటి మహత్తర ఆశయంతో మన మర్యాదాస్ గారు చెప్పినట్టుగా ఒక అడహా కమిటీ యొక్క నేతృత్వంలో ఈ ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. ఇక్కడ ఒక మాట ప్రయత్నం జరిగింది. అడహా కమిటీ ఎంతవరకు ఎంత పటిష్టంగా పనిచేయగలిగిందో యూ హ్యావ్ యాక్చువల్లీ సీన్ ఇట్, యూ హ్యావ్ యాక్చువల్లీ ఫెల్ట్ ఇట్. కాబట్టి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన ప్రిన్సిపల్ గారు చెప్పినట్టుగా ప్రతి బ్యాచ్ నుంచి చైతన్యవంతులైనటువంటి విద్యార్థులు ఈ మహత్తర ఉద్యమంలో భాగస్వాములై చేయాల్సిన కార్యక్రమాలని చాలా ఉన్నాయి. మన అవసరాల తగ్గట్టుగా మనం మార్చుకోవాల్సిన సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు మౌలిక వసతులు ఎట్టున్నాయో చూసుకునేవాడు, ఇప్పుడు విద్యార్థుల యొక్క అవసరాలు ఎట్టున్నాయో చూసుకోవాల్సి వస్తున్నది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ దిశగా ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ పనిచేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నిమ్మకూరులో ఫామ్ అయినటువంటి ఈ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ షుడ్ బికమ్, as our principal has rightly said, a trend setter. ప్రతి పాఠశాలలో కూడా ఈ రకంగా ఓల్డ్ స్టూడెంట్స్ ఫామ్ అయ్యి ఒక రకంగా మన సొసైటీ ఈ పాఠశాలలో పెట్టి సమాజానికి ఏం సేవ చేసింది, ఈ పాఠశాలలో ఎక్కువ పెట్టాల్సిన ఆవశ్యకత ఏంటి అన్న విషయాన్ని దేశ ప్రజలందరికీ తెలియజేసిన మహత్తర బాధ్యత మీ మీదని ఒకసారి గుర్తు చేస్తూ, సభా కార్యక్రమంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వక్తలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పంట పొలాల మధ్య సస్యశ్యామలంగా ఉన్న చుట్టూ చెట్లతో పక్షులతో